ఒకప్పుడు దేవుడు అంటే ఎంతో ఇష్టం మనకి. ఒకప్పుడు దేవుడు వాక్యం ప్రతిదినం చదువుకునే వాళ్ళము. ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేసేవాళ్ళము. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేవాళ్ళము. సంఘంలో పరిచర్య అంటే పరుగు పరుగున మనమే ఆసక్తిగా ముందుండేవాళ్ళం. కానీ ఈ రోజున మనమే పరిచర్యలు వెనకుంటున్నామేమో. ఈ రోజున మనమే దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవునికి ప్రార్థన చేయకోకుండా సంఘానికి దూరం అయిపోతున్నామేమో. కారణం మనము కూడా లోకానికి ఈ హృదయంలో చోటిచ్చేసాము. మనం కూడా లోకానికి హృదయంలో చోటిచ్చాం కాబట్టే ఆయన వాక్యాన్ని చదవలేకపోతున్నాము. ఆయన ఎదుట మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నాము. సంఘానికి రాలేకపోతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే మనము కూడా దిగంబరులుగా ఉండి దాక్కుంటున్నామేమో ప్రియులారా. పాపం అనే దిగంబరతనంలో ఉంటూ మనం కూడా దాక్కుంటున్నామేమో. దేవుడు అంటున్నారు, నిన్ను క్రీస్తు రక్తంలో పరిశుద్ధపరచబడి నీ పాపములను కూడా క్షమించి నీకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాను. అయినా కానీ నువ్వు పాపం చేసి ఆ రక్షణ కోల్పోయావా? ఇదిగో నీవు పాపము చేసి నీ ఆత్మీయతను కోల్పోయావా? పాపము చేసి నేను నీకు ఇచ్చినటువంటి ఐడెంటిటీని కోల్పోయావా? దేవుడు అంటున్నారు, నా దగ్గరకొస్తే నీ దిగంబరితనాన్ని నేను తీసివేసి నూతనతనాన్ని దేవుడు ఇస్తానన్నారు ప్రియులారా. దాగుకునే స్థితి నుంచి దేవుడితో